ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కేవలం బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి, యశస్వి జైస్వాల్ని వీళ్ళు ముగ్గురు మీద ఆధారపడుతూ టీం అయితే వెళ్ళిపోయింది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ ఫామ్లో లేడు, కోహ్లీ ఓకే ఎప్పుడన్నా ఆడొచ్చు హాఫ్ హాఫ్ కాబట్టి అసలు ఫామ్లో లేని రోహిత్ శర్మ తీసుకోవడం వల్ల ఏం ఉపయోగం టీంకి? అదే పుజారాని లేదంటే మంచి పెర్ఫామ్ చేసిన పుజారాని, రహానేని తీసుకుంటే వాళ్ళు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చేవారు. ఆల్రెడీ లాస్ట్ ఆస్ట్రేలియా టూర్లో కూడా వాళ్ళిద్దరి వల్లనే నెగ్గింది. వాళ్ళు ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళకి రోహిత్ శర్మ అంతా లేదంటే కోహ్లీ అంతా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కదా. సో టీఆర్పీ రేటింగ్లు రావని బహుశా ఏమైనా కన్సిడర్ చేయలేదేమో. నిజంగా అసలు యశస్వి జైస్వాల్, బుమ్రా వీళ్ళు లేకపోతే ఇంకా ఘోరమైన ఓటమి చవి చూసేది. ఇప్పుడు అందరూ అంటున్నారు ప్రతి బాల్ ఆఫ్ సైడ్ షాట్, ఆఫ్ సైడ్ సెవెంత్ స్టంప్ మీద ఆడుతున్నాడు కోహ్లీ, అక్కడే అవుట్ అవుతున్నాడు. అయినా సరే ఆడకుండా ఉండలేకపోతున్నాడు ఎందుకో. సచిన్ ఇదే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తే అప్పుడులో 241 రన్లు కొట్టాడు, ఒక్క ఆఫ్ సైడ్ బాల్ టచ్ చేయకుండా, ఒక సెవెంత్ స్టంప్ బాల్ టచ్ చేయకుండా. అంత డెడికేషన్ ఉండాలి. అసలు డెడికేషన్ ఎక్కడ ఉంటుంది? అసలు రంజీ టీంలో రంజీ మ్యాచ్లు ఆడుతున్నారా? రంజీల్లో ఆడితేనే మనకి ఇంకా మన పెర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. సచిన్ ఎందుకంత గొప్ప ప్లేయర్ అంటే ఖాళీ టైంలో కూడా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మన వాళ్ళకి అవన్నీ కాదన్నమాట. సరే అవన్నీ వదిలేస్తే నిజంగా చెప్పాలంటే యశస్వి జైస్వాల్ చిన్న కుర్రాడైనా భారం మొత్తం తనే వేసుకున్నాడు. బుమ్రా అయితే అసలు చాలా కష్టపడ్డాడు. బుమ్రాని చూస్తే నాకు జాలేసింది కొన్ని కొన్ని మూమెంట్స్లో. అదే ఏంటి అసలు పాపం ఇంత కష్టపడుతున్నా సరే నాకు ఏమీ అదే ఏంటంటే పాపం తను ఒంటరి అయిపోయాడేమో బౌలింగ్ విభాగంలో కూడా అనిపించింది నాకు ఒకసారి అయితే. నిజంగా చెప్తున్నాను, నెక్స్ట్ టెస్ట్లో బుమ్రాని రెస్ట్ తీసుకోమంటే 5వ టెస్ట్లో అప్పుడు తెలుస్తుంది మన ఇండియా పనితనం ఏంటో. ఒక్క టెస్ట్ పక్కన కూర్చోబెట్టండి బుమ్రాని, అప్పుడు మన ఏదైతే ఇప్పుడు బ్యాటింగ్ వాళ్ళంతా విఫలం అవుతున్నారో అప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. బుమ్రా వాల్యూ ఏదో 5 వికెట్లు తీసేస్తున్నాడు, 6 వికెట్లు తీసేస్తున్నాడు ఇన్నింగ్స్కి వచ్చేసి అని చెప్పి మిగిలిన వాళ్ళందరూ చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఒక్కసారి బుమ్రా లేకపోతే అప్పుడు అర్థమైంది 100% ఎఫెక్ట్ కాదు, 200% ఎఫెక్ట్ అయితే బుమ్రా పెడుతున్నాడు. బుమ్రా లేకపోతే ఇండియా పల్లీలు ఏరుకోవడమే. నిజంగా చెప్తున్నాను కదా, సిడ్నీ టెస్ట్లో కనుక బుమ్రాని తీసుకోకుండా ఉంటే ఇన్నింగ్స్ తేడాతో ఆస్ట్రేలియా నగ్గుద్ది, అదైతే పక్కా. అసలు మీకు నేను కొన్ని డిస్కస్ చేద్దామని వచ్చాను. ఏంటంటే ట్రావిస్ హెడ్ ఏదో సింబల్ చూపించాడు అది ఇది అన్నాడు. ట్రావిస్ హెడ్ సింబల్ పక్కన పెడితే రిషబ్ పంట్ వల్లనే మ్యాచ్ పోయిందని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే ఆల్రెడీ ఫైనల్ డే మనం డ్రా కోసం ఆడుతామని అందరికీ తెలుసు. అయినా సరే ఏదో ఆడారు, మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, అలాగే మెయింటైన్ చేయొచ్చు కదా. ఆ చెత్త షాట్ అవసరం ట్రావిస్ హెడ్ బౌలింగ్లో. ఆ చెత్త షాట్ ఆడడం వల్ల అసలు దానికి ఏంటంటే ఒక ఇర్రెస్పాన్సిబుల్ షాట్ అన్నమాట. అసలు ఒక ఇర్రెస్పాన్సిబుల్ ప్లేయర్ ఎలా బిహేవ్ చేస్తాడో తను ఉంటే ఇంకా మిడిల్ ఆర్డర్లో అక్కడి వరకు బాగుంది, ఇప్పుడు దాకా పార్ట్నర్షిప్ బాగుంది అనే దాని నుంచి అక్కడి నుంచి పడిపోయింది మ్యాచ్ అయితే. నేను ఈ 2019 వరల్డ్ కప్లో కూడా పంట మీద అంతే కోపం వచ్చింది నాకు. 30 రన్లు చేసాడు అని నిలబడ్డాడు అనుకుంటే పిచ్ షాట్ ఆడాడు. ఇప్పుడు అంతే. మన సునీల్ గవాస్కర్ గారు తిట్టిన దాంట్లో ఏమీ తప్పులేదు. ఎందుకంటే ఒక ప్లేయర్ అన్నాక రెస్పాన్సిబుల్ తీసుకొని పుజారా లాగా, రహానే లాగా ఎంత రెస్పాన్సిబుల్గా ఆడాలి, ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా పిచ్ షాట్ ఆడాడు. దానివల్ల ఇది చాలా అసలు సునీల్ గవాస్కర్ ఇంకా ఫీల్ అయి ఉంటాడు. నిజంగా చెప్పాలంటే నేను ఈ టెస్ట్ రోజు 5ంటికి లేచి చూసి వాడిని ఇందుకా అనిపించింది నాకు. సో ఫైనల్గా కమిన్స్ ఓకే, తను హెడ్ చేసిన సింబల్ ఏదైతే ఉందో అది మామూలు తన హీట్గా ఉన్న ఏలు ఐస్ క్యూబ్లో పెట్టాలని అలా ఆ విధంగా తను పోర్ట్రేట్ చేశాడు. కాకపోతే కొన్ని పాత ఇమేజ్లు ఇంతకుముందు మ్యాచ్ల్లో తను చేసినవి కూడా అలాగే కనిపిస్తున్నాయి. దీనివల్ల తప్పట్టేది ఏం లేదు, ఎందుకంటే రోహిత్ శర్మ కూడా చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే యశస్వి జైస్వాల్ విషయంలో తను అవుట్ అని కాదని కొన్ని చెప్తున్నారు. కాకపోతే ఆ షాట్ కూడా ఆడడం అనవసరం ఆ టైంలో. ఎందుకంటే ఆల్రెడీ డ్రా కోసం ఆడుతున్నప్పుడు ఆ 6 కొట్టి ఏం చేస్తారు? రిషబ్ పంట్ ఆ 6 కొట్టి ఏం చేస్తాడు? విన్ అయిపోతుంది మ్యాచ్, అవ్వదు కదా. ఇర్రెస్పాన్సిబుల్ షాట్స్ ఇదే ఏమంటారంటే సీనియారిటీ వలన వస్తుంది. పుజారా, ద్రావిడ్, లక్ష్మణ్, రహానే వీళ్ళు ఎందుకు బెస్ట్ ప్లేయర్స్ అయ్యారు? వీళ్ళు ఎప్పుడు అలాంటి మూమెంట్లో అలాంటి చెత్త షాట్ ఎప్పుడూ ఆడలేదు. మంచి మ్యాచ్ వెళ్తున్న మూమెంట్లో ఎప్పుడూ చెత్త షాట్ ఆడలేదు, అందుకని వాళ్ళు బెస్ట్ ప్లేయర్స్ అయ్యారు. ఓకే, ట్రావిస్ హెడ్ అయితే పక్కన పెడితే ఫస్ట్ ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ వరల్డ్ కప్కి క్వాలిఫై అవ్వాలంటే టెస్ట్ వరల్డ్ కప్కి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్లో కంపల్సరీగా ఇండియా అయితే నగ్గాలి, అది మాత్రం పక్కా. శ్రీలంక మ్యాచ్లో కూడా శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా కూడా శ్రీలంక అయితే నగ్గాలి. అప్పుడు మనం
ఈ శ్రీలంక టెస్ట్ సిరీస్ నగ్గితే, మనం ఇక్కడ సిడ్నీ మ్యాచ్ నగ్గితే, అప్పుడు ఇండియా సౌత్ ఆఫ్రికాతో ఆడే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే చాలా తక్కువ, ఈ అవకాశాలు ఏదైతే ఉందో చాలా తక్కువ. ఎందుకంటే శ్రీలంక ఆస్ట్రేలియాని కొట్టడం అంటే చాలా కష్టం. మొత్తానికి అయితే ఆస్ట్రేలియా వాళ్ళు విన్ అయ్యారు, అది అంతా బాగానే ఉంది. కాకపోతే యశస్వి జైస్వాల్ అయితే చాలా హార్డ్ వర్క్ చేశాడు, తనైతే బాగా మంచి ఇది అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా అయితే అసలు ఈ 2024లో తను 71 వికెట్లు తీసాడు, అసలు ఫినామినల్ పెర్ఫార్మెన్స్ మాట. ఫైనల్గా యాజ్ నేను క్రికెట్ ఆస్ట్రేలియా ఫ్యాన్, నాకే ఇంత బాధ వేసింది, అరే ఇంత బుమ్రా కష్టాన్ని మొత్తం ఇదైపోయింది, బూడిలో పోసిన పన్నీర్ అయిపోయిందా అని. బౌలింగ్ విభాగంలో కూడా కొన్ని మార్పులు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు భువనేశ్వర్ కుమారు, వీళ్ళు షమి, వీళ్ళు ఉన్నారంటే కొంచెంసేపు నిలబడతారు. మన బౌలింగ్ విభాగం చూడండి ఎలా ఉందో. అసలు అది బౌలింగ్ విభాగం అంటారా, కొన్ని అయితే వాళ్ళు బ్యాటింగ్ కూడా రావాలి. బౌలింగ్ అంటే ఓన్లీ బౌలర్ వేయడం బౌలింగ్ వేయడమే కాదు. ఆస్ట్రేలియాలో ప్లస్ అదే కమిన్స్ ఆడాడు, లైన్ ఆడు, లాస్ట్ 10th వికెట్ పార్ట్నర్షిప్ 30 ఓవర్లు ఆడారు. అలా ఉండాలి. అంతేగాని ఇదైతే చెప్తున్నాను కదండి, కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్. బాక్సింగ్ డే టెస్ట్ నేను ఏదో అనుకున్నాను కానీ మంచి స్టార్ట్ చూసి, కాకపోతే ఈ తీరు మార్చుకోకపోతే. ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉండే ప్లస్ ఏంటి తెలుసండి, ఎంత ఫామ్లో లేని ప్లేయరు, ఎంత ఇమేజ్ ఉన్నా సరే ఫామ్లో లేకపోతే తీసి అవతల పడదొప్పుతారు. మనకు అలా కాదు, ఇమేజ్ ఉన్న ప్లేయర్నే పెడతారు. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ల కోసం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఫామ్లో లేకపోయినా సరే వాళ్ళనే పెడతారు. ఇప్పుడు ఫస్ట్ బుమ్రా కెప్టెన్సీలో టీం నగ్గినప్పుడు అదే దాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా, లేదు. రోహిత్ శర్మ వస్తే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, కొంచెం టీఆర్పీ రేటింగ్లు పెరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే మాత్రం ఆస్ట్రేలియా అలా కాదు. ఎంత ఫామ్లో లేకపోయినా సరే, ఎంత మంచి ప్లేయర్ అయినా సరే, ఎంత ఇమేజ్ ఉన్న ప్లేయర్ అయితే తీసి అవతలు పెడతారు. బోలాండ్ అనేవాడు ఎప్పుడో బౌలర్ తీసుకొచ్చారు, ఎందుకు? వాళ్ళ అవసరం ఇప్పుడు ఉంది కాబట్టి. వాళ్ళ క్రికెట్ టీమ్ మేనేజ్మెంట్ కానీ, వాళ్ళ కోచ్ మేనేజ్మెంట్ కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ విజయం చూసిన తర్వాత అర్థమైంది నాకు. 184 రన్స్తో విజయం సాధించారు. నాకు తెలుసుంటే 5వ టెస్ట్లో కూడా బుమ్రా లేకపోతే మనం విజయం సాధించడం కష్టం. ఒక్కసారి పక్కన పెడితే తెలుస్తుంది ఇండియాకున్న ప్రస్తుతం ఉన్న కేపబిలిటీ అంటే. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.